ఆంధ్రజ్యోతిలో చూస్తే బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకుంటానని కేసీఆర్కు దూరం చేసే కుట్ర. ఇక ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విష ప్రచారాలు. బీజేపీ నేతల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళింది ఎవరు? కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరు. పార్టీ ఫోరంలో ఏముంది? ప్రజల మధ్య మాట్లాడతా. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి? ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు? ముఖ్య నాయకులకు ట్వీట్లకే పరిమితమైతే ఎలా? వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలిగా. విదేశాల్లో రాజ్యోత్సవం వేడుకలతో లాభం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదు. పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తుంది. ఇంకా పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించారు. కేసీఆర్ నా నాయకుడు, ఇతరుల కింద పని చేయను. కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో చేరుతానా? ఇంకా మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్ళు బీఆర్ఎస్లో కలుస్తారు. విలీనంపై కవిత మాటలు నిజమే అంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఇక బీజేపీ కుట్రలు కుతంత్రాలు చేయదంటూ ఈచెల రాజేందరు. కేటీఆర్ను బీజేపీలోకి రానివ్వమంటూ ఎంపీ కొండ. కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళ తెలిసిందంటూ వినోద్ కుమార్. ఇక కారులో భారీ కుదుపు, స్వరం పెంచిన కేసీఆర్ తనయ. ఇక ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్, సంతోష్ లక్ష్యంగా పరోక్ష విమర్శలు. సంక్షోభం దిశగా బీఆర్ఎస్ పార్టీ అంటూ వార్త కనిపిస్తుంది. అన్ని వార్తలు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నన్ను అడిగితే నేను నిన్ననా మొన్న అనుకుంటా, 2 రోజుల కిందటనో నిన్ననో మొన్న సోషల్ మీడియాలో ఒకటి పోస్ట్ చూసిన. ఒక ఆయన బాగా రాసిండు, నాకు బాగా అనిపించింది, అద్భుతంగా అనిపించింది. అరే అబ్బా, సామాన్యుల్లో కూడా ఇంతటి సెటారికల్గా రాసేటువంటి కవులు ఉన్నారా అనిపించింది. ఏం రాసిండు ఆయన? మనం కారు నడుపుతూ పోతుంటాం. కారు సడన్గా ఓ టైర్ పంక్చర్ అయినా, ఓ టైర్ బ్లాస్ట్ అయినా స్టెఫినీగా ఉన్నటువంటి ఇంకొక టైర్ని అమర్చుకొని కారును ముందుకు తీసుకొని పోతాం. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కారు పరిస్థితి ఎట్లా అయిందంటే, ఒక్కడేసారి 4 టైర్లు ఊసి, ఒకటి ఉత్తరానికి, ఒకటి దక్షిణానికి, ఒకటి తూర్పుకు, ఒకటి పడమరకు, 4 దిక్కుల 4 టైర్లు. మరి పోయినాక కారు పరిస్థితి ఏంది? ఏ టైర్ ఎంబడి పోయి నువ్వు పట్టుకొస్తావు? ఉత్తరం టైర్ ఎంబడి పోతావా? దక్షిణం టైర్ ఎంబడి పోతావా? తూర్పు పోతావా? పడమర పోతావా? ఏ టైర్ను పట్టుకొచ్చి మరి కారును బిగించి ముందుకు తీసుకుపోతావు? ఏ టైర్ను పట్టుకోలేని పరిస్థితి, కారు ముందుకు పోలేని సిచ్యువేషన్. ఎక్కడుందో అక్కడనే ఉంటుంది కారుగా. అంటే ఇప్పుడు కూడా తాజా పరిస్థితి కూడా కారు పరిస్థితి నేను చెప్పిన కథ లెక్కనే ఉందట. నేను చెప్పినటువంటి ఈ కారు కథ లెక్కనే నేను చూసినటువంటి సోషల్ మీడియాలో ఓ సామాన్యుడు పెట్టిన పోస్టు లెక్కనే ఉందట. మొదటగా స్టీరింగు తిప్పే డ్రైవరు అంటే కారు ఓనర్ అయినటువంటి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్కు పరిమితమైండు. సారు ఫామ్ హౌస్కు పరిమితమై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్కి ఇచ్చిండు. సారు డ్రైవింగ్ చక్కగా చేయలేకపోతున్నాడు. లైసెన్స్ ఉన్నది కానీ డ్రైవింగ్ చక్కగా రాదు కేటీఆర్ సార్. అర్థమైంది నేను చెప్పింది? లైసెన్స్ ఉన్నది, కారు నడపవా అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్గా లైసెన్స్ ఇచ్చిర్రు. కానీ కారును చక్కగా నడుపుతలే. డ్రైవింగ్ పర్ఫెక్ట్ లేకపోతే ఏమవుతుంది? కారు అటు ఇటు అవుతుంది. ఈ కారు అటు ఇటు అయిట్లనే ఎక్కడున్నటువంటి టైర్ అక్కడ ఊసిపోయింది. ఓ హరీష్ రావు ఓ బంధు, కల్వకుంట్ల కవిత ఇంకో బంధు, సంతోష్ రావు ఇంకో బంధు, కేటీఆర్ ఇంకో బంధు, కేసీఆర్ ఇంకో బంధు. ఇట్లా 4 టైర్లు, ఓ డ్రైవర్, ఓ ఓనర్, డ్రైవర్ కమ్ ఓనర్. ఈ 5 కూడా అస్తవ్యస్తంగా అయిపోయేసరికల్లా మరి కారు మీద ఆధారపడి కారులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, ఎంపీలు ఏం చేయాలో అర్థమవుతలేదట. ఈ నడి రోడ్లో ఆగినటువంటి ఈ కార్లనే కూర్చుందామా, లేకపోతే మరి వదిలేసి వేరే పార్టీకి ఏమైనా పోదామా? ఏంది మా స్టాండ్? ఏంది మా బ్రతికేంది? మా భవిష్యత్తు ఏంది? ఈ కారు స్టెఫ్నీ లేదు. ఈ కారు అక్కడో టైర్ ఇక్కడో టైర్ పోయింది. ఈ టైర్లన్నీ అమర్చి ఈ కారును మళ్ళీ యాక్టివ్గా చేసేందుకు చాలా టైం పడుతుంది. అప్పటిదెక్క ఈ కారునే కూర్చుంటే మన బతికేంది, మనకు నీళ్ళు ఏంది, మన భూవేంది, మన భవిష్యత్తు ఏంది, మన ఫ్యామిలీ ఏందని చాలామంది ఆలోచిస్తున్నారట. సంక్షోభంలో పడిపోయింది కారు అనేటువంటి చర్చ జరుగుతున్నది. సంక్షోభంలో పడిపోయింది కారు అనేటువంటి చర్చ జరుగుతున్నది. ఇక మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనమే ఓ కార్లో పోతుంటాం, ఏనో దిన పంక్చర్ అవుతుంది, మనకు ఆకలి అవుతుంటుంది, ధూపు అవుతుంటుంది. మనం ఏం చేస్తాం? లిఫ్ట్ ఆపుతాం. సార్ లిఫ్ట్ అంటాం. ఇట్లా లిఫ్ట్ ఆపుకొని వచ్చే బండి మీదనో, వచ్చే కారు మీదనో, వచ్చే బస్సులో పోయి ఇన్ని నీళ్ళు ఆగి బుక్కెడు బోధిని మరి అమ్మ జర కూల్ అయినాం, తర్వాత చూద్దాం దాని కథ అని అనుకుంటాం. సో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సహా మిగతా నేతలంతా కూడా అదే అనుకుంటున్నారట. కారుకు మరి కొంత బ్రేక్ పడ్డది,
ఆధిపత్య పోరైంది, కారులో ఒక చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మరి సందులో సడమియ లెక్క దొరికిందే సందు అనుకొని కవితక్క పెట్టే పార్టీలో జాయిన్ అయిదామా, కవితక్క కాంగ్రెస్లోకి పోతే అందులోకి పోదామా, లేకపోతే బీజేపీ వైపు చూద్దామా, లేక న్యూట్రల్గా ఉందామా, ఇట్లా ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా ఆలోచనలు చేస్తున్నట. సరే, ఈ కార్యకర్తలది నాయకులది పక్కన పెడితే నిన్న కవితక్క మాట్లాడినటువంటి మాటల గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఏం మాట్లాడింది కవితక్క, ఏం మాట్లాడింది ఆయన కవితక్క? ఇక్కడ సో ఏం మాట్లాడింది నిన్న కవితక్క అనేది మనం 2 నిమిషాలు మాట్లాడితే, ఇక్కడ చూడండి, నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వచ్చింది. ఏ ప్రతిపాదన వచ్చిందే? బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేటువంటి ప్రతిపాదన వచ్చిందట. ఇంటి ఆడపిల్లపై సోషల్ మీడియాలో విష ప్రచారాలు, బీజేపీ నేతల ఆసుపత్రుల ప్రారంభోత్సవానికి ఎవరు పోయారు? మరి కేసీఆర్ పోయిండా, కేటీఆర్ పోయిండా, హరీష్ రావు పోయిండా? ఎవరు పోయారో మరి వాళ్ళే చెప్పాలి. ఇక కేసీఆర్ లాగా నేను కొంచెం ఏమంటుంది, కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరంటున్నది తల్లి కవితమ్మ. కేసీఆర్ లాగా కొంచెం తిక్క అనేది పక్కన పెడితే మరి నోరు తెరిస్తే తట్టుకోలేరు అనేటువంటి ముచ్చట మీ ఫ్యామిలీకి తెలిసి చూడాలి, తెలంగాణ ప్రజలకు అయితే తెలియదు. ఇప్పటివరకు కవితక్కను ఒక పద్ధతి గల ఆడబిడ్డగానే చూసారు. బట్ మీ కుటుంబంలో కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, లేకపోతే కేసీఆర్ గారికి, ఈ ముగ్గురికి క్లియర్గా మీ గురించి ఒక పిక్చర్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసిర్రు, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచిర్రు, పోషించారు కాబట్టి. సో కొత్తగా మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇక పార్టీ ఫోరంలో ఏముంది, ప్రజల మధ్య మాట్లాడతా, కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఏంటి? ఇక ఇతరులు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు? ఇతరుల కంటే ఎవరికి? కేటీఆర్కే. ఫార్ములా ఈ రేసులో 55 కోట్ల రూపాయలు మరి విదేశీ కంపెనీలకు, విదేశీయులకు ఎట్లా అప్పచెప్పారని అప్పుడు ఏసీబీ ఈడీలు నోటీసులు ఇస్తే పెద్ద లొల్లి, హంగామా. మా కేటీఆర్ సార్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, మా కేటీఆర్ సార్ మీద తప్పుడు ప్రచారం ఎట్లా చేస్తారని నాయన రాత్రి పగలు కేటీఆర్ ఇంటి దగ్గర కూర్చున్నారు నందినగర్లో. పోయి కార్యకర్తలు అరెస్ట్ చేస్తారేమో, ఎత్తుకపోతారేమో మా సార్ని అని చెప్పి. మరి కేసీఆర్కు కూడా కాళేశ్వరం నోటీసులు ఇచ్చింది కదా, ఎందుకు ఫామ్ హౌస్ కాడ పోయి కూర్చుంటలేరు? ఎందుకు లడాయి చేస్తలేరు? ఎందుకు పంచాయతీ పెడతలేరు? ఎందుకు ప్రశ్నిస్తలేరు కాంగ్రెస్ సోషల్ మీడియాలని కవితక్క తన బాపు వెనకాల మరొక బలమైనటువంటి శక్తి లెక్క నిలబడే ప్రయత్నం చేస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ కేటీఆర్ను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకెక్కడ వేనా ఇక కొంచెం మీదికి జరిపితే మస్తు రాసింది అక్క, ప్రశ్నల మీద ప్రశ్నలు రాసింది. ఇవన్నీ తెల్లారేటట్టున్నది. వీటి గురించి మనం మాట్లాడితే పొద్దుమీకేటట్టున్నది. వీటి గురించి డిస్కషన్ చేస్తే ఇంకేం పెట్టింది అక్క ట్వీట్లు? ముఖ్య నాయకుల ట్వీట్లకు పరిమితం అయితే ఎట్లా అంటే యుద్ధానికి గ్రౌండ్లోకి పోవాలంటుంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలిగా, విదేశాల్లో రాజ్యోత్సవం వేడుకలతో లాభం ఏంటి? వాస్తవం మీ అక్క చెప్పింది. ఇంట్లో కలిసి రచ్చగెలవాలంటారు, ఈయనే చేయలేకపోతుర్రా నాయన. 7-8 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రతి సామాన్యుడి మీద భారం మోపి ఆగమాగం చేసారు. మళ్ళీ ఆడపోయి రజతోత్సవాలట. ఏముద్దరిచ్చినాడు రజతోత్సవాలు చేయడానికి? ఏమైనా బంగారు తెలంగాణ చేసిరా, బంగారు తుంగ చేసిరా, ఎవరైనా బతుకులు మార్చిరా, ఓ ఇంటికో ఉద్యోగం ఇచ్చిరా, ఓ దళితుని సీఎం చేసిరా, ఓ 3 ఎకరాల భూమి ఇచ్చిరా, ఓ నిరుద్యోగ వృత్తి ఇచ్చిరా, ఏం ఉద్ధరిచ్చిరా అని మళ్ళీ రజతోత్సవాలు. ఇవి నేనంటున్నది కాదు, కవితక్కని చెప్తున్నా ఆమె మనసులో మాట. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించట్లేదు. పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తుందట. పార్టీ ఎమ్మెల్యేల వెంట ఉన్నవారే ఎంపీగా ఓడించినట్ట. ఇది అక్కకే తెలవాలి ఎవరు ఓడించినే కదా అనేది. కేసీఆర్ నా నాయకుడు, ఇతరుల కింద నేను పనిచేయను, క్లియర్ చెప్పింది. కేసీఆర్ మా బాపు, కేసీఆరే మా అధినాయకుడు. కేటీఆర్ వస్తా, లేకపోతే హరీష్ రావు వస్తాడు, ఇంకో ఆయన వస్తాడు, పార్టీ పగ్గాలు ఇస్తారు, పెద్దతాలు చేస్తారంటే నేను ఒప్పను, నేను ఉండను, క్లియర్ చెప్పింది. కుండ బదులు కొట్టింది. ఇక కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో నేను చేరుతానా? ఇక్కడనే అక్క పెద్ద జోక్ వేసింది. కవితక్క వేసిన పెద్ద జోక్ ఇక్కడనే. ఎక్కడ? కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో చేరుతానని పెద్ద జోక్ వేసింది. ఇంత సీరియస్ అంశాలు చెప్పి ఇంత సీరియస్గా మాట్లాడి కవితక్క చివరిలో పెద్ద జోక్ వేసింది. ఏంది? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేటువంటి పడవనంట. కవితక్క మీకు అర్థమవుతుందో లేదో, బీఆర్ఎస్ మునిగిపోయే పడవ. మీరు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉండొద్దు, బీఆర్ఎస్లోంచి బయటికి రావాలి. ఎందుకంటే అది మునిగిపోతున్న పడవ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ ఎట్లా మునిగిపోతున్న పడవ అవుతుంది? రేపో మాపో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మునిగిపోతున్న పడవ బీఆర్ఎస్. మీరు మునిగిపోతున్న పడవలోనే ఉంటూ ఇంకోటి మునిగిపోతున్నా చెప్తున్నారు. సో మీరు ఫస్ట్ మునిగిపోతున్న బీఆర్ఎస్లో నుంచి బయటికి రండి, అప్పుడు కదా అసలైనటువంటి
మజా అసలైనటువంటి రాజకీయం మొదలయ్యేది. ఏపీలో షర్మిలమ్మ పార్టీ పెట్టినప్పుడు ఎట్లా మజా ఉండేనో మరి తెలంగాణలో కవితమ్మ పార్టీ పెడితే అంతకంటే ఎక్కువ రెట్టింపు మజా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ. ఇక ఇప్పుడు కవితమ్మ చెప్పిన ముచ్చట్లు చూసినాం కదా, మరి మిగతా పార్టీలు చెప్పినటువంటి ముచ్చట్లు చూపిస్తే విలీనంపై కవిత మాటలు నిజమేనట్టు రాజాసింగ్ కామెంట్స్. సో ఆ రాజాసింగ్ కామెంట్స్ కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాం. బట్ ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రం నిజంగానే ఆధిపత్య పోరుగా అనిపిస్తున్నది, విచ్ఛిన్నంగా అనిపిస్తున్నది. రేపు 2వ తారీఖున కవితమ్మ కొత్త పార్టీ అనౌన్స్మెంట్ అంటున్నారు. బట్ అనౌన్స్మెంట్ లేకపోయినా జెండా కలరో లేకపోతే ఆమె లక్ష్యమో ఏదో ఒకటి అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే మనకు అనిపిస్తున్నది. రైట్, ఇంకేమున్నాయి హైలైట్గా కనిపించేటివి ఒకసారి వెలుగులో చూద్దాం. వెలుగులో